నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ పేరు ప్రతిపాదించినప్పటి నుంచి కూడా రాష్ట్రాల్లో రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి నోట, అందరి నోట కూడా మావిగన్ అనే పేరే వినిపిస్తుంది. ఇది ఆచరణాత్మకమైనది అని మేధావులు కూడా సూచిస్తున్నారు అంటూ సాక్షి బ్యానర్లో ఆర్టికల్స్ రాయడం కానివ్వండి. మరో పక్క చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ట్వీట్, కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడి దీన్ని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే అటు ఉత్తరాంధ్ర నాయకులు బగ్గుమంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు రాయలసీమ నాయకులు కూడా, సొంత నాయకులే రాయలసీమ వైసీపీ నాయకులు కూడా దీనిపైన మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో అయితే ఏకంగా జనమే బయటకు వచ్చేసి జగన్ డౌన్ డౌన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, అసలు ఆ మావిగన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే మావిగన్ అనే పేరును ప్రతిపాదించారో అప్పటి నుంచి కూడా అటు ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులుగా చెప్పుకోవచ్చు. మనం బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ధర్మాన ప్రసాదరావు గారు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పైన తీవ్ర మండిపాటుతో ఉన్నారని తెలుస్తుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాయలసీమ కూడా సొంత నియోజకవర్గాన్ని కూడా వదిలేశారు అని చెప్పి రాయలసీమ నేతలు కూడా బగ్గుమంటున్నారంట. ఇంకో పక్క చూసుకున్నట్లయితే జనం రోడ్డెక్కి మరీ జగన్ డౌన్ డౌన్ అంటున్నారు. ఏంటి అసలు ఈ మావిగన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపాదించారో అప్పటి నుంచి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో పక్కమో అసలు గ్రామ స్థాయి నుంచి కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు అంటూ అంబటి రాంబాబు గారి ట్వీట్లు, సాక్షి బ్యానర్లో ఆర్టికల్, కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. ఏంటి సార్, దేన్ని నమ్మాలి? ఒకే అంశం పైన రాష్ట్రం అంతటా కూడా వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నట్టు వస్తున్నటువంటి కథనాలు కానివ్వండి, ఎలా చూడాలంటారు దీన్ని? ఇదే కదా జగన్ కోరుకునేది. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది ఇదే అన్నమాట. ఏంటి, మొత్తం ఇవాళ నా పార్టీని కూడా నేనే అంతం చేసుకుంటాను. మీకేంటి? జగన్మోహన్ రెడ్డి అతను కూర్చున్న చెట్టు కొమ్మని అతన్నే నరుక్కోవటం కాదు, అసలు మొత్తం చెట్టు మొదలే నరికేసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు మావిగన్ అనేవాడివి, మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖ అన్నావు, అక్కడ రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టావు? ఇక్కడే 600 కోట్లతో కట్టుకోవచ్చుగా మావిగన్ ప్యాలెస్. మొత్తం ధర్మాన ప్రసాదరావు, లేకపోతే అక్కడ బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ నిన్ను నమ్ముకుని ఇవాళ మా రాజకీయ భవిష్యత్తు అంధకారం, అగమ్య గోచరం. పాపం వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఏదో వారసులను తేవాలనుకుంటున్నారు. ఇప్పుడు ధర్మాన కొడుకు, తమ్మినేని కొడుకు, లేకపోతే బొత్స వారసులుగా వాళ్ళకు కూడా భవిష్యత్తు లేకుండా చేశాడు ఈ మావిగన్ ప్రపోజల్తో జగన్మోహన్ రెడ్డి అని ఉత్తరాంధ్ర వైసీపీ అంతా ఇవాళ బగ్గుమంటారు. ఇక రాయలసీమల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు మావిగన్ అనుకున్నప్పుడు నువ్వు అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని ఎందుకన్నావు? వాళ్ళతో ఇవాళ నువ్వేంటి, ఇప్పుడు మోహన్ రెడ్డి మొత్తం అక్కడ కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు, లేకపోతే అటు కడప, అనంతపురం, చిత్తూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు మింగలేక కక్కలేక తెచ్చిపోతున్నాడంట. ఏది ఒక మాట తిట్టలేడు, అట్లానే ఊరుకోను లేడు. అటు రాయలసీమ ఇవాళ నువ్వు అదే అనుకుంటే ఇప్పుడు ఈ న్యాయ రాజధాని కూడా మావిగానే పెట్టుకోవచ్చు కదా. 3 క్యాపిటల్స్ పాలసీ అమ్మా. జగన్మోహన్ రెడ్డి ఏంటి 3 రాజధానులు 3 ముక్కలాట. ఆ పాలసీ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ఏం చేసింది? 151 నుంచి 11కు తెచ్చింది. ఇప్పుడు ఈ మావిగన్ పాలసీ 3 రాజధానుల ప్రస్తావన అయినా, ఈ మావిగన్ ప్రస్తావన అయినా, ఏదైనా సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని గురించి ఏం కోరుకుంటున్నారంటారు సార్? ఇప్పుడు 11 అన్నా దక్కుతాయా? అసలు 1 లేదు 3 మా వి గన్ 3 సీట్లు అప్పుడు గెలిచేది జగన్గా భవిష్యత్తులో. ఇదంటే ఆచరణాత్మక ప్రణాళిక. ఏది ఆచరణాత్మక ప్రణాళిక? 110 కిలోమీటర్లు రోడ్డు మీద రాజధాని పెట్టడమా? సరే సార్, ప్లాన్ బి అన్నారు, మావిగన్ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆందోళనకరణ పరిస్థితులు కూడా చూస్తున్నాం. మరి ఇదే అంశాన్ని ఏ రోజైతే 28వ తారీఖున ప్రత్యేక శాసనసభ ఏర్పరిచి మరీ ప్రతిపాదిస్తున్నారో అక్కడికి వచ్చి ఎందుకని చెప్పలేదంటారు? ప్లాన్ ఏ బెడిసి కొట్టింది, ప్లాన్ బి ఎగిరిదన్నిందా? ఇప్పుడు ప్లాన్ బి ఇవాళ మావిగన్ ఏంటమ్మా, అసలు తనకు జోకర్ లాగా, ఒక కమెడియన్ లాగా అసలు మనం చూసాం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు పిచ్చి పిచ్చిగా. అసలు ఏంటి అదేమంటే అతను నవ్వుకుంటాడా? నేను కాబట్టి ఇంత బాగా ట్రోల్ అవుతున్నాను, అసలు చూసారా నా ఫ్యాన్స్ ఎంతమంది అనుకుంటాడా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం చూసాం. ఇవాళ రాజ్యసభ ఆమోదం కాదు, అసలు రేపొద్దున రాష్ట్రపతి నోటిఫికేషన్ వస్తాం. గెజిట్ అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా మనం చూసాం. నిధులు పుష్కలంగా వస్తున్నాయి. కంపెనీలు అసలు ఇప్పుడు ఈ అమరావతి ఈ శాశ్వత రాజధాని ప్రకటన తర్వాత ఇక వెల్లువెత్తుతాయి. ఎందుకంటే ఒక భరోసా పారిశ్రామికవేత్తల్లో, పెట్టుబడిదారుల్లో ఇవాళ ఒక ధీమా అన్నమాట. ఈ రాష్ట్రానికి ఒక అడ్రస్
ఒక రాజధాని అంటే జనం కూడా ఇవాళ ఆనందిస్తున్నారు. ఇన్నాళ్ళు జనం నవ్వుల పాలయ్యారు. అడ్రస్ లేని రాష్ట్రంగా, రాజధాని అంటే ఎక్కడా అని చెప్పుకోలేని పరిస్థితుల్లో నామోషి తలవంపులుగా ఉన్నటువంటి జనం ఈరోజు ఈ రాజ్యసభ ఆమోదం పొందగానే తల ఎగరేశారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. జనం అంత ప్రౌడ్గా ఉంటే జగన్ వాళ్ళ రాష్ట్రానికేమో తలవంపులు పోయింది, జగన్కి తలవంపులు వచ్చింది ఈ మావిగన్ వల్ల. సార్ అటు లోక్సభలో చూసుకున్నా ఇటు రాజ్యసభలో చూసుకున్నా వైసీపీ వాళ్ళందరూ కూడా వాకౌట్ చేయడం మనం చూసాం. కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి వైవి సుబ్బారెడ్డి మాకు తక్కువ టైం ఇచ్చారు, అసలు 20 నిమిషాలు మాట్లాడాలి, మాకు 5 నిమిషాలు కేటాయించారు. ఏంటి ఎలా చూడాలంటే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా, లేదు అంటే వాళ్ళు తీసుకున్నదే కరెక్ట్ అని భావిస్తున్నారా, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎలా చూడాలంటారు అసలు? అంటే వాకౌట్ చేయడానికి 5 నిమిషాలు చాలలేదా? 20 నిమిషాలు వాకౌట్కి సరిపోయేదంట. వాకౌట్ అంటే ఏంటి? నడుచుకుంటూ బయటకు వెళ్ళటమే కదా. ఈ నడుచుకుంటూ బయటకు వెళ్ళటానికి 5 నిమిషాలు చాలలేదు, 20 నిమిషాలు కావాలంటున్నాడా? నాకు అర్థం కాదు ఒకటే అంశం సార్, ఇప్పుడు ఈ తీర్మానానికి పెట్టినటువంటి బిల్లు కానివ్వండి, అమరావతికి చట్టబద్ధత కల్పించేంత బిల్లు ఏంటి సార్ అసలు? అంటే అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అనే కదా సార్, దాన్ని మేము బిల్లుకు వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ బిల్లుకే వ్యతిరేకం అని చెప్పి అందరూ చెప్తారు. దాన్ని ఎలా చూడాలి సార్ అసలు? రకరకాల విన్యాసాలు. ఏది ఇప్పుడు సర్కస్ కనుక నీకు ఎలా విన్యాసాలు చేస్తారో బఫూన్లు, అనేక రకాల విన్యాసాలు. అవినీతికి వ్యతిరేకం అంటాడు ఒకడు, అమరావతికి వ్యతిరేకం కాదంటాడు. ఒకడు ఈ ప్రొఫార్మాలో బిల్లును వ్యతిరేకిస్తున్నాం, అమరావతికి వ్యతిరేకం కాదంటాడు. ఇంకొకడు సుబ్బారెడ్డి అయితే 14 లక్షల కోట్ల అప్పు, 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? అసలు నువ్వేమన్నా ఇస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆయన అవినీతి సంపదలో 2 లక్షల కోట్లు ఇచ్చి కడతాడా? 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావంటే ఇప్పుడు ఆల్రెడీ 63,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం చూసాం, నిన్న కూడా అసెంబ్లీ సెంట్రల్ హాల్ రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు, హైకోర్టు పర్మనెంట్ స్ట్రక్చర్, సెక్రటేరియట్ 5 టవర్లు. జగనే ప్రెస్ మీట్లో చెప్పాడు ఒక్కొక్క టవర్ కాస్ట్ ఎంత ఏంటి అని. వాళ్ళు బ్రహ్మాండంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, నిధులు పుష్కలంగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెస్తావంటే తెచ్చేవాడు ఉన్నాడు, ఇచ్చేవాడు ఉన్నాడు, నీకేంటి గమ్మునుండక జరిగేది చూడండి. అబ్బే జరిగేది జరగనిస్తే ఇక మా ఉనికి ఎక్కడంటారా? ఇవాళ అమరావతికి అడ్రస్ దొరికింది, జగన్కి అడ్రస్ గల్లంతైందా? సార్ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అటు బొత్స గారు కానివ్వండి, ఇటు సజ్జల గారు కానివ్వండి, వాళ్ళు బయటకు వచ్చేసి చెప్పిన ఏకైక మాట అమరావతి మమ్మల్ని ఇంత కొంపముంచిందని స్వయంగా వాళ్ళే చెప్పారు. మరి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి సమయంలో వైసీపీ మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు 2029లో ఎటువంటి ఫలితాలు చూపించబోతున్నాయంటారు? ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంకో గుంత తీశాడు. ఎన్ని కిలోమీటర్ల గుంత? మామిగన్ గుంత 110 కిలోమీటర్ల. అదే చెప్పాడు కదా, ఏమని? మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల గుంత సరిపోద్దా జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అసలు ఇప్పుడు ఇవాళ రాష్ట్రం ఏం కోరుకుంటాం, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఇవాళ పెట్టుబడులు వెల్లువ. ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ మనం చూసాం. వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన అంట. అసలు ఈ నెలలోనే మనం చూసాం ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీకి శంకుస్థాపన. లాస్ట్ మంత్ మనం చూసాం క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన. అరే ఇప్పుడు నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు, 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఒక 7-8 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి 22 నెలల్లో. ఒక పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది చట్టబద్ధత కూడా పండగ, ఉత్సవం. ఏది? దీపాలు వెలిగించారు, బాణసంచాలు పెంచారు. ఇవాళ అసలు చంద్రబాబు అయితే స్వీట్లు పంచాడంట, చూసావా ప్రెస్ మీట్లో? అక్కడ ఉంటే నీకు కూడా వచ్చేది. అంత పండగగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు ఆ పార్టీ 3 ముక్కలంట. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమరావతి గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, ఇప్పుడు పండగ వాతావరణం కానివ్వండి, వీటిని అన్నింటినీ పక్క పెట్టేస్తే ఇంకొక 2 ఏళ్ళు అమరావతి పూర్తయిపోతుంది అంటున్నారు. ఒక్కసారి కనుక అమరావతి పూర్తయిపోతే అసలు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభమో క్లుప్తంగా చెప్తారా? గ్రోత్ ఇంజన్ అమ్మా. ఇప్పుడు హైదరాబాద్ ఇవాళ తెలంగాణకి గ్రోత్ ఇంజన్. అంటే తెలంగాణ ఇవాళ రాష్ట్ర సొంత ఆదాయం 1,40,000 కోట్లు. దాంట్లో 1,05,000 కోట్లు హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇప్పుడు చెన్నై,
తమిళనాడుకి ఒక గ్రోత్ ఇంజన్. అంటే ఇప్పుడు తమిళనాడుకు వచ్చేటటువంటి ఆదాయంలో 90% చెన్నై నుంచి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక, బెంగళూరు అనేది అది గ్రోత్ ఇంజన్. అసలు కర్ణాటక మొత్తానికి బెంగళూరు నుంచి వచ్చే ఆదాయమే ఆక్సిజన్. అట్లా ఇవాళ మహానగరం ఆంధ్రప్రదేశ్కి లేదు. అది అమరావతి రూపంలో అటు విజయవాడ, ఇటు గుంటూరు, పోనీ ఆ మచిలీపట్నం, జగన్ చెప్పిన ఈ మావిగన్ కూడా అమరావతిలో భాగాలే, కొత్తదేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారో, విశాఖ గ్రోత్ ఇంజన్ అన్నారో, ఇప్పుడు కూటమి కూడా విశాఖను అదే విధంగా అభివృద్ధి చేస్తుంది కదా, అది కూడా గ్రోత్ ఇంజన్గా మారుతుంది కదా. మీరు చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే మరి అమరావతితో కలిగే లాభం ఏంటంటారు? 3 గ్రోత్ ఇంజన్లు, 3 ఎకనామిక్ కారిడార్లు. ఏది అటు విశాఖ ఎకనామిక్ కారిడార్, అమరావతి ఎకనామిక్ కారిడార్, నెక్స్ట్ తిరుపతి ఎకనామిక్ కారిడార్. ఈ 3 మెగా సిటీలుగా, 3 గ్రోత్ ఇంజన్లుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మరి ఒక గ్రోత్ ఇంజన్ ఉంటేనే తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందే. అట్లాంటిది 3 ప్రాంతాలలో ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి, పెట్టుబడులు, ఇది కదా ఇవాళ ప్రజలు కోరుకున్నది. అందుకు కదా 3 పార్టీలని గెలిపించింది. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇవాళ త్రిమూర్తులు, త్రిలింగ దేశం ఇది. తెలుగు అంటే ఏంటనుకుంటున్నావు? అది త్రిలింగ దేశం నుంచి వచ్చిందనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అమరావతి చుట్టూతో ఉండేది వాళ్ళే. కోటప్పకొండ శివయ్య, కనకదుర్గమ్మ, లేకపోతే అమరేశ్వరాలయం. అమరేశ్వరాలయం అంటే అది శివకేశవుల రూపం. త్రిమూర్తులే కాపాడారని కదా అమరావతిని. ఇప్పుడు ఈ చట్టబద్ధత తీసుకురావడం ద్వారా ఇవాళ అమరావతి, విశాఖ, తిరుపతి 3 ఎకనామిక్ క్లస్టర్స్ కనుక కంప్లీట్ అయిపోతే నీకు ఇక ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంబర్ 1 స్టేట్గా దేశంలో మారుతుంది. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నాడమ్మా. 3 ముక్కలాట ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, న్యాయ రాజధాని అన్నాడు, లేకపోతే ఈ శాసన రాజధాని అన్నాడు, అదేదో ఆర్థిక రాజధాని అన్నాడు. ఆ 3 ముక్కలు చేయాలని చూశాడు. ఆయన పార్టీ 3 ముక్కలు. ఇవాళ ఉత్తరాంధ్ర వైసీపీ చీలిపోతుందా? ఇక రాయలసీమ వైసీపీ వాళ్ళ ఒక ముక్క. జగన్కే ముక్క మిగులుద్ది, మావిగన్. మావిగన్ ముక్క 110 కిలోమీటర్లు గొయ్యి. మరి మొత్తానికి ఏదో జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ మీద చర్చే కాకుండా అసలు అమరావతితో ఆంధ్రప్రదేశ్కి లాభం ఏంటి, మరి ఆ క్యాపిటల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి విశ్లేషణ చేసినందుకు గాను డివిఎస్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే.